లేడీ కార్యకర్తలు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళని కూడా. నమస్తే అమ్మా. నమస్తే. సో ఎలా చూడొచ్చు మీ బీజేపీ విక్టరీని? దేశం మొత్తం కాషాయమయం చేయడమే మీ లక్ష్యమా? ఇప్పుడు అక్కడ రౌడీయిజము, ఆ రౌడీ రాణికి తరిమి కొట్టిర్రు అక్కడ ప్రజలు. ఇప్పుడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు చూడొచ్చు. ఏ అమ్మాయికి అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ మదర్ అయితే అసలు చెప్పలేనంత ఇదిగా మాట్లాడింది. ఇప్పుడే మనం న్యూస్ లో చూస్తున్నాము. ఏమంటారు, మళ్ళీ రామరాజ్యం వచ్చింది అక్కడ. గుండాయిజం అంతా అయిపోయింది. రేపటి నుంచి ఇక చూడాలి ప్రజలంతా, మహిళలంతా మొత్తం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ప్రతి ఇంట్లో పూజలు జరుగుతున్నాయి, రాముడు పూజలు జరుగుతున్నాయి. మన మోదీ గారికి ఎంతో అభిషేకాలు, శివాలయంలో అభిషేకాలు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళకి ఇంత మంచి గిఫ్ట్ ఇంకేం లేదు. నేను కూడా ఏం కోరుతున్నానంటే రేపటి నుంచి ఇప్పుడైతే ఏదైతే అనర్థాలు జరిగినాయో ఇప్పటి వరకు స్టాప్ అయ్యి మళ్ళీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలి. ఏ ఆడపిల్లలకి ఎలాంటి అన్యాయం జరగొద్దని కోరుకుంటాను. లాస్ట్ వరకు కూడా ఎలక్షన్లలో వాళ్ళు గెలవాలి, బీజేపీని గెలవనివ్వద్దని మీ బీజేపీ సింబల్ మీద టేప్స్ కూడా వేసిన సందర్భాలు మనం చూసినాం. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? దీన్ని ఎట్లా చూడొచ్చిందండి, వాళ్ళు చేసిన అరాచకాలు ఎవరికి తెలుస్తలేవా? వాళ్ళు ఎంత పెద్ద గుండాయిజం చేసి తెలియట్లేదా మీకు? ఆడపిల్లల మీద ఏందా, ఆమె పైసలు ఇస్తుందా? ఎవరికైనా రేపు జరుగుతా డబ్బులు ఇస్తుందా ఆమె? ఇలాంటిదా రౌడీజం? అందరు కళ్ళు మూసుకొని లేరు కదండి, ప్రజలంతా చూస్తున్నారు. ఆడపిల్లలకి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆమె 10 కోట్లు కాదు, ఆమెకు 10,000 దెబ్బలేస్తారు ఇప్పుడు రేపటి నుంచి. అందరు రెడీగా ఉన్నారు కట్టెలు తీసుకొని.